హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బ్రెడ్తో చేసుకునే ఒక సింపుల్ స్వీట్ రెసిపీని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. రెగ్యులర్గా బ్రెడ్తో చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. రెసిపీని అయితే పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను. పాన్ పెట్టుకొని ఒక కప్తో ఒక కప్పు వరకు పంచదార తీసుకున్నాను. ఏ కప్తో అయితే పంచదార తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని పంచదార మొత్తాన్ని కరిగించుకున్నాను. చూడండి, పంచదార మొత్తం కరిగిపోయింది కదా. పంచదార మొత్తం కరిగిన తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకున్నాను. యాలకుల పొడి వేసి పంచదారని ఒక 2 నిమిషాలు అయితే మరిగించానండి. లైట్గా తీగ ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా వేరొక బౌల్ తీసుకొని బ్రెడ్ లోపల స్టఫింగ్ కోసం మనం ఇక్కడ ఒక చిన్న కప్తో 1.5 కప్పు వరకు డ్రై కోకోనట్ పౌడర్ అండి. బయట సూపర్ మార్కెట్స్లో మనకి దొరుకుతుంది. ఆ కోకోనట్ పౌడర్ని 1.5 కప్పు వేసుకున్నాను. తర్వాత మిల్క్ పౌడర్ని ఒక 2.5 స్పూన్స్ అలాగా వేసుకున్నాను. మీ దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ లేనట్టయితే మీరు పచ్చి కొబ్బరిని మిక్సీలో పట్టి కూడా ఆ కొబ్బరిని కూడా వాడుకోవచ్చండి. ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. పర్టికులర్గా ఇదే ఉండాలి అని అయితే ఏమీ లేదు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పంచదార పొడిని ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు, బాదం అయితే వేసుకున్నాను. మీరు ఇంకా మీ దగ్గర ఏవైనా ఉంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. చిన్నగా చాప్ చేసేసుకొని వాటిని కూడా వేసేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్నాను. తర్వాత కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక చిన్న కప్పుడు పడతాయండి. ఇలా కొంచెం మనకి కన్సిస్టెన్సీ ముద్దలా అయ్యే వరకు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్స్ని తీసుకున్నానండి. ఈ రెసిపీకి అయితే మనం మిల్క్ బ్రెడ్నే వాడాలి. బ్రౌన్ బ్రెడ్, వీట్ బ్రెడ్ ఇలాంటివి అయితే వాడకూడదు స్వీట్ రెసిపీస్కి ఎప్పుడు కూడాను. బ్రెడ్కి బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదా, దాని మొత్తాన్ని తీసి వాటిని బ్రెడ్ క్రమ్స్ చేసుకుందామండి. పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని అయితే తీసుకొని ఇలా చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో అయితే ఇలా పల్చగా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ స్టఫింగ్ ఉంది కదా, దాన్ని ఇలా ఒక చిన్నపాటి రోల్లో అయితే చేసుకోవాలి. అంటే మనకి బ్రెడ్లో పట్టే అంత సైజులో చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పక్కన పెట్టుకొని వాటర్ని ఇలా బ్రెడ్కి అయితే అప్లై చేసుకోవాలండి. చూడండి, కొంచెం ఇలాగా వేళ్ళతో వాటర్ని అయితే బ్రెడ్కి అప్లై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని అక్కడ పెట్టుకొని స్లోగా ఇలాగ రౌండ్లా చేసేసుకోవాలండి. చూడండి, బ్రెడ్కి మనం తడి చేసాం కాబట్టి ఈజీగానే అతుక్కుపోతుంది. అతుక్కుపోయిన తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ కూడా వాటర్తో మనం ఫిల్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు ఎక్కడైనా బయటకు వచ్చినట్టు అనిపిస్తే వాటర్తో కవర్ చేసుకోండి, సరిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. లోపల స్టఫింగ్, బయట అయితే బ్రెడ్తో కోట్ చేసుకోవాలి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఆయిల్ అయితే ఏమీ అవసరం ఉండదు. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ ఇవి ఉన్నాయి కదండి, వాటిని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒకేసారి ఎక్కువ కాకుండా ఒక 3 అయితే వేసుకోండి. నేనైతే 3 వేసుకున్నాను. ఇవి ఒక సైడ్ అయితే కొంచెం లైట్గా కలర్ వచ్చాక ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోండి. నెమ్మదిగా టర్న్ చేసుకోండి, ఒకదాని మీద ఒకటి పడకుండాను. బ్రెడ్తో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా పెట్టదండి. ఒక 2-3 నిమిషాల్లోనే ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి. అటు ఇటు తిప్పుకుంటూ మనకి బ్రెడ్ మొత్తం కూడా చక్కగా ఈవెన్గా ఒకటే కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మొత్తం అంతా కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకుంటున్నాను. చూడండి, బయటే తీసేసుకున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ ప్రిపేర్ చేసి ఆయిల్ పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని స్టవ్ పైన పెట్టుకొని కొంచెం వేడి చేసుకోవాలి. షుగర్ సిరప్ కొంచెం వేడిగా అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్రెడ్ స్వీట్ ఏదైతే ఉందో దాన్ని పంచదార పాకంలో వేసుకొని పాకం మొత్తం ఈ స్వీట్కి పట్టించాలండి. ఇలా గరిటతో కలుపుకుంటూ పట్టించి 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి. అంటే ఆ వేడికి మనకి పంచదార పాకం మొత్తాన్ని చక్కగా పీల్చుకుంటాయి. 1 నిమిషం పాటు పీల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇక్కడ మీకు
నేను ఒక 2-3 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి అసలు కొంచెం కూడా పాకం లేదు, పాకం మొత్తాన్ని పీల్చేసుకున్నాయి. చాలా బాగుంటాయండి. ఈ స్వీట్ని అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. మైదా, గోధుమ పిండి, రవ్వ లేకుండా చేశాను. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.